ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు నిఫ్టీ 32 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అరౌండ్ 26,205 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఓపెన్ అయింది. నేను ఫ్రైడే అండ్ మండే ట్రేడ్స్ని స్కిప్ చేశాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కూడా నేను కంప్లీట్ సెల్లర్స్ మార్కెట్ చూశాను. కన్సాలిడేట్ అవ్వడం, ప్రీమియం పెరగకపోవడం. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ప్రీమియం పెరగట్లేదు, మార్కెట్లో మూమెంట్ ఉన్నా ఎందుకు అన్న క్లారిటీ లేదు. సో ఈ ఇయర్ నేను కొంచెం కేర్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను. ఓకే, అందుకే నేను ఫ్రైడే అండ్ మండే ట్రేడ్స్ని స్కిప్ చేశాను. ఆల్రెడీ ఫ్రైడే అండ్ మండే నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో అంతకన్నా పెరిగినా పడినా ప్రీమియం పెరుగుతుందా అని ఒక వ్యూలో నేను ట్రేడ్స్ని స్కిప్ చేశాను. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మూమెంట్ ఉంటుంది అనే ఒక నమ్మకంతో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. మార్కెట్లో ఆఫ్టర్ 10 తర్వాత చాలా కన్సాలిడేషన్లో ఉంటుంది. కంప్లీట్గా నిఫ్టీ కంప్లీట్ కన్సాలిడేషన్లో ఉండి ప్రీమియమ్స్ మాత్రం డికే అయిపోయి జీరో అయిపోతున్నాయి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి అండ్ రిమైనింగ్ డేస్లో కూడా 10 తర్వాత కన్సాలిడేషన్లో ఉండి ప్రీమియం డికే మాత్రం చాలా ఉంటుంది. అండ్ మీరు ట్రేడ్స్ తీసుకుంటున్నారా? అండ్ మీకు మార్కెట్ ఎలా అనిపిస్తుంది? ఇది సెల్లర్స్ మార్కెట్లా అనిపిస్తుందా ఆర్ బయర్స్ మార్కెట్లా అనిపిస్తుందా? కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు నేను నిఫ్టీలో 26,150 పీఈని అరౌండ్ 32 రూపీస్ దగ్గరగా బై చేశాను. నేను ఈరోజు 500 క్వాంటిటీయే బై చేశాను. ఎందుకంటే ఈరోజు మూమెంట్ ఉంటుంది అని ఎంత నమ్మకం ఉన్నా సెల్లర్స్ మార్కెట్ కదా, ప్రీమియం పెరుగుతుందా అని ఒక డౌట్ ఉంది. సో రిస్క్ ఎందుకు అని నేను ఈరోజు 500 క్వాంటిటీయే బై చేశాను. అండ్ ఈరోజు మార్కెట్లో మూమెంట్ ఉంది. నేను బై చేయగానే ప్రీమియం పెరిగింది. అండ్ ఈరోజు నేను పీఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే మార్కెట్ ఓపెనింగ్ 26,200 దగ్గరగా ఓపెన్ అయింది. అది మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నిఫ్టీకి. సో అక్కడ నుంచి అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ పడుతుందన్న వ్యూలో నేను ఫస్ట్ పీఈ ట్రేడ్ తీసుకున్నాను. నేను పీఈ ట్రేడ్ తీసుకునేటప్పుడు మార్కెట్ అరౌండ్ 26,180 పాయింట్స్ దగ్గరగా ఉంది. నేను 32 రూపీస్ దగ్గరగా బై చేశాను. అండ్ 48, 49 వరకు ప్రీమియం వెళ్ళింది. అక్కడ నుంచి కొంచెం ప్రీమియం పడిపోతూ ఉంది. సో అరౌండ్ 45 రూపీస్ దగ్గరగా నేను కంప్లీట్ క్వాంటిటీని సెల్ చేసేసాను. ఎందుకంటే ఈ సెల్లర్స్ మార్కెట్ వల్ల ఒక్కసారి ప్రీమియం వెళ్ళి మళ్ళీ అక్కడికి రీచ్ అవ్వదు. వన్స్ ప్రీమియం పడుతూ ఉంటే ఇంకా అక్కడ సెల్ చేసేసుకోవాలని ఒక వ్యూలోనే ఉంటాను. అక్కడ డిసైడ్ అయిపోతాను. మళ్ళీ ప్రీమియం పెరగడం అనేది ఉండదు ఈ సెల్లర్స్ మార్కెట్లో, డికే అయిపోతుంది. అందుకని నేను 45 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఆ టైంలో మార్కెట్ 26,130, 140 పాయింట్స్ దగ్గరగా ఉంది. అండ్ నేను ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు నేను ఓన్లీ 40-50 పాయింట్స్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాను. తర్వాత మార్కెట్ పెరుగుతుందా పడుతుందా అన్న వ్యూలో ఉండను. జస్ట్ 40-50 పాయింట్స్ మాత్రం కన్సిడర్ చేసుకుని ఆ వ్యూలో ట్రేడ్ తీసుకుంటాను. ఈరోజు నేను పీఈ ట్రేడ్ తీసుకున్నప్పుడు మార్కెట్ ఖచ్చితంగా ఒక 40 పాయింట్స్ అయితే డౌన్ అవుతుందన్న వ్యూలో నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, సెకండ్ అండి, ఇది నేను చేసే ట్రేడింగ్. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.